హలో ఎవ్రీవన్, సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం. సో వీళ్ళ చాలా మందికి సర్పంచ్ అవ్వాలని ఉంటుంది. సో అందుకోసమే నా శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో సర్పంచ్ అవ్వడానికి ఒక కోర్స్ లాంచ్ చేసి ఉన్నా. సో అది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మీరు సర్పంచ్గా విన్ అవ్వడానికి ఉన్న అవకాశాలను యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనం చెప్పే క్లాసు క్యాంపెయిన్ మెసేజ్, ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్ మెసేజ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి. సో మనందరికీ తెలుసు, సర్పంచ్గా నిలిచిన ప్రతి అభ్యర్థి క్యాంపెయిన్ చేస్తాడు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు, పబ్లిక్ మీటింగ్స్ పెడతారు. సో క్యాంపెయిన్ అంటే జస్ట్ స్లోగన్స్ చెప్పడము అది కాదు. రైట్. సో పవర్ఫుల్ స్పీచ్లు ఇవ్వడం అది కాదు. సో ఒక మెసేజ్ని, పవర్ఫుల్ మెసేజ్ని నువ్వు డెలివర్ చేయగలగాలి జనాలందరికీ, ఓటర్స్ అందరికీ. సో నువ్వు అది ఎట్లా చేయాలి అనేది డీటెయిల్గా ఈ క్లాస్లో చెప్పిన. సో నార్మల్గా జనాలు సర్టెన్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో నువ్వు వాళ్ళ పల్స్ని అర్థం చేసుకోవాలి. సో ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క విధంగా నువ్వు మెసేజ్ డెలివర్ చేయగలగాలి. సో యూత్ ఉన్నారనుకో, నువ్వు వాళ్ళకి ఏం చేయగలుగుతావు చెప్పగలగాలి. ఉమెన్ ఉన్నారనుకో, వాళ్ళకి ఎల్డర్స్ పీపుల్ ఉన్నారనుకో, సో డెఫినెట్గా వాళ్ళు పెన్షన్స్ అడగడం కానీ, ఇంట్లో వాళ్ళు కిడ్స్ దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి డిగ్నిటీ, రెస్పెక్ట్, సో అట్లాంటిది నువ్వు సపోర్ట్ చేయగలుగుతావా లేదా, వాళ్ళకి డిగ్నిటీ రావడంలో, రెస్పెక్ట్ రావడంలో. సో నీ క్యాంపెయిన్లో రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. మీ విలేజ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక 5 మేజర్ ప్రాబ్లమ్స్ని నువ్వు లిస్ట్ డౌన్ చేసుకొని ఎఫెక్టివ్గా నీ మెసేజ్ని అది రిఫ్లెక్ట్ అయ్యేటట్టు రాయగలిగితే, సో ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్ మెసేజ్ని డిజైన్ చేసుకోగలుగుతావు. నువ్వు ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్ మెసేజ్ని డెలివర్ చేయగలిగితే, సో డబ్బులతో కొనలేని ఓట్స్ కూడా ఈ క్యాంపెయిన్ మెసేజ్ తోటి నీకు రావడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. సో ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్ మెసేజ్ అనేది నువ్వు వినవడానికి నీ ఛాన్సెస్ని ఇంకా పెంచుతుంది. మొత్తం ఊరంతా ఓటర్స్ అందరూ పోలరైజ్ అవుతారు అన్నమాట. సో అందుకోసమే ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్ మెసేజ్ని నువ్వు డిజైన్ చేసుకొని, సో పోస్టర్స్లో, వాట్సాప్లో, వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, సో పబ్లిక్ స్పీచెస్లో నువ్వు నీ డిస్కోర్స్లో చెప్పగలిగితే, సో డెఫినెట్గా జనాలకి రీచ్ అవుతుంది. నీకు ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా నువ్వు సర్పంచ్గా విన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. సో అందుకోసమే ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్ మెసేజ్ని డిజైన్ చేయడము వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల నీకు ఏం బెనిఫిట్ అవుతుందో డీటెయిల్గా క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్. సో సర్పంచ్ అవ్వడానికి ఉన్న కోర్స్ని నామినల్ ఫీజు తోటి లాంచ్ చేసిన. అది పర్చేస్ చేయండి, క్లాస్లన్నీ వినండి. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క స్టెప్ లెక్క మీరు సర్పంచ్ అవ్వడానికి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద కోర్స్. బై బై.